వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికలకు స్వగ్రామాలకు వెళ్లేందుకు ప్రజల ఇక్కట్లు. ఆర్టీసీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఓటర్లు. నగరం మొత్తం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పటిష్ట భద్రతతో ఎన్నికలకు సిద్ధం. నూతన సాంకేతిక విధి విధానాలపై నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ రవిశంకర్ వెల్లడి. ఎన్నికల సమరానికి రంగం సిద్ధమైందన్న జిల్లా కలెక్టర్. ఎన్నికల రిటర్నింగ్ అధికారి. ప్రతి క్షణం మానిటరింగ్ చేసేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్న డాక్టర్ ఎం మల్లికార్జున. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎన్నికల వేళ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు స్వగ్రామాలకు పయనమవుతున్నారు. దీంతో గత 2 రోజులుగా రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో రద్దీ నెలకొంటోంది. హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం తదితర ప్రాంతాల నుంచి తమ సొంత ఊర్లకు వెళ్లేందుకు పిల్ల పాపలతో ఓటర్లు క్యూలు కడుతున్నారు. ఈసారి ఏపీలో ఎన్నికలు రసవత్తరంగా మారడంతో అధిక శాతం మంది ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లే వారిని సైతం గ్రామాల్లో ఉన్న ఆయా పార్టీల నేతలు ఓట్ల కోసం రప్పిస్తున్నారు. దీంతో అందరూ కుటుంబంతో సహా సొంత ఊళ్లకు బయలుదేరడంతో వాహనాల్లో రద్దీ నెలకొంది. దీంతో నగరంలోని ద్వారకా బస్ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్లలో ఆదివారం మరింత రద్దీ నెలకొంది. ఉదయం నుంచే వాహనాల కోసం వేచి చూడడం మొదలైంది. అయితే ప్రయాణికులకు సరిపడా బస్సులు లేక ఎండబాధ, రద్దీ ఉండడంతో పిల్ల పాపలు, వృద్ధులతో ప్రయాణాలు చేస్తున్న వారు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఉదయం 5 గంటల నుంచి బస్టాండ్లోనే పడిగాపులు కాస్తున్నామని, కానీ బస్సులు లేకపోవడంతో ఎటు వెళ్లాలో తెలియడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లైన్లో ఉన్నాం మేము. ఎంతవరకు మాకు బస్సులు రావట్లేదు. ఇది ఎవరి కారణం? ఏ ప్రభుత్వం వల్ల? ఎవరి వల్ల కారణం? ఓట్ల కోసం బయటకు వెళ్ళారా? ఎంత బస్సులు మనుషుల్ని ఇబ్బంది పెట్ట కారణం ఏంటి? ఏ ప్రభుత్వం చేత? లేకపోతే ఈసేవాడ? ఏ ప్రభుత్వం మాకు లేదు. మాకైతే ఓటు కోసం మేము పోరాడుతాం. ఊరి నుండి మేము పాల్గొండ వెళ్ళాలి. మా పాల్గొండ బస్సులు లేవు. మా కారణం ఏంటి? ఏ ప్రభుత్వం మాకు పంపిస్తుంది? వైసీపీ పంపిస్తుందా? లేకపోతే 3-4 కాంపిటీషన్ మీద మాకు పంపిస్తారా? అంటే అక్కడికి వెళ్ళి అడిగితే ఏమంటారంటే, ఆ డ్యూటీలకి బస్సులు పంపిస్తాము, ఏ టైంకి వస్తే మాకైతే తెలియదు అని వాళ్ళు చెప్తారు. అది మేము ఎక్కడ వెళ్ళగలలా? ఏ ప్రభుత్వం వచ్చినా మాకు పర్వాలేదు. కానీ ఓటుకి వెళ్ళేటప్పుడు ప్రతి ప్రజలకు కూడాను, ప్రతి ఒక్కరికి కూడాను బస్సు సౌకర్యం కల్పించాలా. కల్పించకపోతే మేము వెళ్ళగలుగుతాము? డబ్బులు ఖర్చు అయిపోయినా సరే ఫ్రెష్గా వెళ్ళాలని మేము చూస్తాం. వస్తాని వెళ్ళిపోతారు. వాళ్ళు అక్కడ బుక్ చేసుకుని రండి, ఇక్కడ తన ఉన్నోడు బుక్ చేసుకుంటే పేదోడు వెళ్ళగలుగుతాడు. పేదోడి పరిస్థితి ఏంటి? రెడ్డి తిరగడానికి 6 కోట్ల రూపాయల బస్సు. ప్రజలైతే ఇలా మార్కెట్లో ఉండడం ఇప్పుడు గుర్తులేదు ఆయన తిరగడానికి. జగన్మోహన్ రెడ్డికి ఈ ప్రజలకు ఓటు వేయడానికి ఎలాగొస్తారంట, మళ్ళీ ఎలాగొట్టేస్తారంట. కాదండి మరి శివుడు, మరి ఈ బాధలేంటి? బాధలేంటిది అమ్మ? ఒక సీఎం విరివిగా ప్రచారాలు చేస్తున్న అధికార యంత్రాంగం, జిల్లా ట్రాఫిక్ అధికారులు ఎంతగా హెచ్చరిస్తున్నా వాహన చోదకుల్లో మార్పులు కనిపించడం లేదు. అతివేగం ప్రాణాంతకం అంటూ రోడ్లకు ఇరువైపులా ప్రదర్శనలు ఇస్తున్నా కించెత్తు కూడా భయం లేకుండా విపరీతమైన వేగంతో యువత ఫ్లైఓవర్లపై చక్కర్లు కొడుతున్నారు. మితిమీరిన వేగం అదుపు తప్పి ప్రాణాలను బలిపెడుతోంది. ఎన్ఏడి ఫ్లైఓవర్ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదంలో 2 ప్రాణాలు బలికొనేందుకు అతివేగమే కారణమైంది. 2 కుటుంబాల్లో విషాదాలు నింపింది. ఎన్ఏడి ఫ్లైఓవర్ పై గత రాత్రి అతివేగంతో బైకు డివైడర్ ను ఢీకొంది. దాంతో అక్కడికక్కడే 2 మృతి చెందారు. మే 13 సార్వత్రిక ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా బందోబస్తు ఏర్పాట్లు కల్పించడంతో పాటుగా ఎన్నికలను నిరంతరం మానిటరింగ్ చేసేలా అత్యాధునిక సాంకేతికతను నగర పోలీస్ కంట్రోల్ రూమ్ నందు వినియోగించినట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ రవిశంకర్ అయ్యర్ తెలిపారు. ఈ మేరకు కంట్రోల్ రూమ్ నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయవంతంగా నిర్వహిస్తున్న నూతన సాంకేతికతలో ఎగేల్ యాప్ వివరాలను వివరించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ నగర పోలీస్ సిబ్బంది అందరూ యాప్ ను తమ మొబైల్లో యాక్టివ్ గా ఉంచి నగర పరిధిలో ఏ ప్రాంతంలోనైనా ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు
తక్షణం సంఘటన జరిగిన ప్రాంతంలో ఎగేల్ యాప్ ద్వారా అందుబాటులో ఉండే పోలీసులకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వివరాలు తెలియజేయవచ్చని తెలిపారు. సత్వరం సంఘటనా స్థలానికి చేరుకుని అవసరమైన పోలీసింగ్ చేయడం ఈ యాప్ ద్వారా సాధ్యమవుతుందన్నారు. రేపు పోలింగ్ నేపథ్యంలో ఈ ఎగేల్ యాప్ ను వినియోగిస్తూ నగర వ్యాప్తంగా ఏ ప్రాంతంలో సమస్య ఉన్నా అక్కడ అందుబాటులో ఉన్న పోలీసులను సమస్యను పరిష్కరించే విధంగా తీర్చిదిద్దామన్నారు. ఇన్ఛార్జ్గా అడిషనల్ డీసీపీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ లెవెల్లో ఆఫీసర్స్ని పెట్టడం జరిగింది. వాళ్ళ షిఫ్ట్ డ్యూటీలో ఇక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళ కింద 3-4 వర్టికల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక వర్టికల్ టు మానిటర్ సోషల్ మీడియా అండి. సోషల్ మీడియాలో రూమర్స్ అది ఇదన్నీ ఫ్లోట్ చేస్తూ ఉంటారు, లేకపోతే గ్రూప్ ఎస్ఎంఎస్ అన్ని కూడా పెట్టి ప్రలోభం పెట్టడానికి లేకపోతే భయపెట్టడానికి ఇటువంటి విషయాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ ఒకటి ఏర్పాటు చేసినాము. దానికి ఒక ఇన్స్పెక్టర్ లెవెల్ ఆఫీసర్ని కంటిన్యూస్గా డిప్లాయ్ చేసినాము. అది ఒక వర్టికల్ అండి. అది కాకుండా బాడీ ఓన్ కెమెరాస్ దాదాపు 300 పైన బాడీ ఓన్ కెమెరాస్ డిపార్ట్మెంట్లో తీసుకోవడం జరిగింది. ఆ బాడీ ఓన్ కెమెరాస్ అన్నీ కూడా ప్రతి క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లొకేషన్లో పెట్టడం జరిగింది. దాంట్లో ఉన్న ఫీచర్స్ ఏమంటే మనం ఆడియో వీడియో అన్నీ కూడా దాంట్లో రికార్డ్ అవుతుంది. లైవ్ రిలే కూడా మనకు కంట్రోల్ రూమ్లోకి ఇక్కడికి వస్తుందండి. బాడీ ఓన్ కెమెరాస్ వేసుకొని ఎవరైతే మన కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ వీళ్ళందరూ కూడా మన పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉంటారో అక్కడ నుంచి లైవ్ రిలే వస్తుంది. వాళ్ళ మాట్లాడేది వాళ్ళ కెమెరా పరిధిలో వచ్చే దృశ్యం అన్నీ కూడా ఇక్కడికి వస్తుందండి. లైవ్ రిలే అక్కడ రికార్డ్ అవుతుంది, ఇక్కడ మా సర్వర్లో కూడా రికార్డ్ అవుతుంది. తర్వాత ఇక్కడ నుంచి మనం ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఇవ్వాలంటే కూడా దాంట్లో ఉన్న సిమ్ ద్వారా మనం ఇక్కడ నుంచి ఆయనతో మాట్లాడవచ్చు. అక్కడ డిప్లాయ్ అయిన కానిస్టేబుల్స్తో కూడా మాట్లాడవచ్చు, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు. ఇది కాకుండా ఒక అజైల్ యాప్ ఒకటి తయారు చేసినాము. ఈ అజైల్ యాప్ ద్వారా అటెండెన్స్ మార్కింగ్ అంటే మన బందోబస్తు ప్లాన్ ఏదైతే మనం పేపర్ మీద గీసి బుక్ తయారు చేస్తున్నామో అసలు అది గ్రౌండ్లో ఇంప్లిమెంట్ అయిందా లేదా, మేము కానిస్టేబుల్ని ఫలానా పోలింగ్ బూత్కి వెళ్ళాలని ఏదైతే ఆర్డర్స్ ఇచ్చినామో, డ్యూటీ పాస్ ఇచ్చినామో అది అసలు అమలైందా లేదా అని కూడా ఈ యాప్ ద్వారా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆ 50 మీటర్స్ పరిధి లోపలికి ఆ పోలింగ్ స్టేషన్ పరిధి లోపలికి వెళ్ళిపోతే వెంటనే ఇక్కడ ఆయనది అటెండెన్స్ మార్క్ అయిపోతుంది. సో ఆ విధంగా పోలింగ్ సిబ్బందులు అందరూ కూడా వాళ్ళ పోలింగ్ బూత్ లొకేషన్స్కి చేరుకున్నారా లేదా అని కూడా ఇక్కడ నుంచి మానిటరింగ్ చేయవచ్చు. ఇది కాకుండా మా మోటార్ ఫ్లీట్ ఏదైతే ఉందో 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ అన్ని బండిలకు జీపీఎస్ ఫిట్ చేయడం జరిగింది. వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు, ఏ రూట్లో తిరుగుతున్నారు, పని చేస్తున్నారా, తిరగకుండా చెట్టు కింద కూర్చున్నారా, ఇదంతా కూడా ఇక్కడ నుంచి మానిటర్ చేయవచ్చండి. వాళ్ళ మానిటరింగ్ జీపీఎస్ ఫిటెడ్ వెహికల్స్ అన్నీ ఉన్నాయి. అది కాకుండా సీసీటీవీ కెమెరాస్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మన అప్రోచ్ రోడ్స్ ఏదైతే ఉందో ఇప్పుడు క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ఉన్నాయి. ఇక్కడ ఏదైనా ఇంతకుముందు సంఘటన ఏదైనా జరిగినట్టు ఉంటే దాన్ని ఇప్పుడు క్రిటికల్ కింద తీసుకొచ్చినాము. ఆ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్కి వెళ్లాల్సిన దారి ఏదైతే ఉందో ఆ దారిలో కూడా సీసీటీవీ కెమెరాస్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడి నుంచి కూడా మాకు లైవ్ రిలే అన్నీ కూడా వస్తుంది ఇక్కడ. ఇది కాకుండా వికలాంగుల కోసం, డిసేబుల్డ్ కోసం, ఎవరైతే బ్లైండ్ ఉన్నారో, తర్వాత వినపడలేని వాళ్ళు, హియరింగ్ ఇంపైర్డ్ వాళ్ళందరూ కూడా ఒక స్పెషల్ లైన్స్, హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినాము ఇక్కడ. వాళ్ళు కూడా ఓటింగ్ గురించి కానీ పోలింగ్ గురించి కానీ యాక్సెసిబిలిటీ టు ద ఏమంటారు మన పోలింగ్ బూత్ దూరం ఉంటుంది, వాళ్ళకు సెపరేట్ క్యూ లైన్ ఇవి అన్నీ కూడా లేకపోతే కూడా వాళ్ళు కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. వాళ్ళకు ఒక సెపరేట్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్ని కూడా ఏర్పాటు చేసినాము. అది కూడా 24/7 ఇక్కడ పనిచేస్తుంది. పోలీస్ ఫోర్సెస్ అరౌండ్ 3200. అది కాకుండా 10 కంపెనీలు సెంట్రల్ బలగాలు వచ్చాయి. దట్ ఈస్ అరౌండ్ అనదర్ 1000. ఇది కాకుండా మాకు ఒక కంపెనీ ఏపీఎస్పీ నుంచి వచ్చింది. దట్ ఈస్ అగైన్ అరౌండ్ 100 ర్యాంక్స్. అండ్ ఎస్పీఓస్ రూపంలో రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్, రిటైర్డ్ ఆర్మీ, నేవీ సిబ్బందులందరూ కూడా ఇక్కడ దాదాపు వాళ్ళ సంఖ్య కూడా ఒక 1000 పైన ఉంది. వాళ్ళందరూ కూడా పోలింగ్ దాంట్లో మనకు సహకరిస్తారు. విశాఖపట్నం సిటీలో అంత ప్రశాంతంగా జరుగుతుంది. పెట్రోలింగ్ కూడా చాలా విస్తారంగా ఇప్పుడే చెప్పినాను కదా, మా 2 వీలర్స్, 4 వీలర్స్, మోటార్ సైకిల్స్ రైట్ ఫ్రమ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ టు ద లాస్ట్ హోమ్ గార్డ్ అందరూ కూడా డ్యూటీస్ మీద ఉంటారండి. అండ్ మొబిలిటీ కూడా బాగా పెంచేసినాము. హైర్డ్ మోటార్ సైకిల్స్ అన్ని కూడా తీసుకొని బాగా విస్తారంగా అన్ని ఏరియాస్లో, ఇన్యాక్సెసిబుల్ మాస్ ఏరియాస్ అన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో కూడా తిరగడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా నిర్భయంగా, నిష్పక్షంగా వెళ్ళేసి వాళ్ళ ఓటు హక్ని వినియోగించుకోవాలని కోరుకున్నాం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ విజ్ఞప్తి చేశారు. డాబా గార్డెన్స్ విజయ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన ఓటు హక్కు రాజ్యాంగం ప్రసాదించిన
తిరుగులేని ఆయుధమన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేయడాన్ని ఒక గర్వకారణంగా భావించాలన్నారు. రాష్ట్ర ప్రగతిలోనూ దేశ ప్రగతిలోనూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. 13వ తేదీ అంటే సోమవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు. ఎండల తీవ్రత అధికంగా ఉన్న కారణంతో వీలైనంత వరకు పోలింగ్ ప్రారంభమైన తొలి గంటలోనే ఓటు వేసేందుకు వెళ్లాలంటూ విజ్ఞప్తి చేశారు. ఎన్ని పనులున్నప్పటికీ మొదటి ప్రాధాన్యత ఓటు హక్కును వినియోగించుకోవడానికే ఇవ్వాలంటూ కోరారు. రేపు జరగబోయే ఎన్నికలు 13వ తారీఖున ఉదయం 7 గంటల నుంచి సాయంకాలం 6 గంటల దాకా ప్రతి ఒక్క ఓటరు ఓటు వినియోగించుకోవాలని, మీకు నచ్చిన వ్యక్తికి ఓటు వేయాలని మేము తెలుసు పిలిపిస్తుంది. ఎందుకంటే ఈవేళ మనం చూసినట్లయితే ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు లక్షల తరలి వస్తున్నారు మా రాష్ట్రంలో ఓటు వేసుకోవడం కోసం. ముఖ్యంగా నేను కోరేది ఇక్కడ లోకల్గా ఎవరైతే ఉన్నారో ఇతర జిల్లాలో దయచేసి బద్దకించకుండా ఓటు వేసి మీ హక్కుని కాపాడుకోమని చెప్పి పిలిపిస్తున్నాను. ఇవాళ చాలామంది ఎన్నో అక్రమాలు చేస్తున్నారు, అవినీతులు చేస్తున్నారు. ఎదిరించాలని దమ్ము ధైర్యం ఉన్నా సరే కొన్ని కారణాలతో భయపడి ముందు రావడం భయపడుతున్నారు. కనీసం రేపు ఓటు వేసైనా సరే ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోమని కోరుతాను. ఒకవేళ ఇద్దరూ మంచి వ్యక్తులు లేకపోతే అందులో ఏ పార్టీ అయినా అనవసరం. మంచి లేకపోతే నోటగని ఓటు మాత్రం దుర్వినియోగం చేయొద్దని చెప్పి పిలిపిస్తున్నాను. మీ ఓటుతోనే ఈ దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది. అందులో ప్రతి ఒక్క 5 సంవత్సరాల వచ్చి ఓటు రేపు మీ నాయకుడు ఈ రాష్ట్రాన్ని బాగా పరిపాలించాలన్నా, మీ ప్రజాప్రతినిధి మీకు అందుబాటులో ఉండాలన్నా, మీరేం ప్రశ్నించాలన్నా ముందు మీరు ఓటు వేయాలి. మీరు ఓటు అయినప్పుడు మీకు అడిగే హక్కు కానీ ప్రశ్న తత్వం మీకు మనం చేస్తాను. మీరు నిజంగా దేశ ధోరణి లెక్క చేస్తున్నాను. ఇప్పటికైనా సరే గడిచిన దశాబ్దాలుగా ఓట్లు చాలామంది వేగిపోవడం చూస్తున్నాం. కానీ ఈసారికైనా మార్పు మొదలు పెడదాం. రేపు ఎన్నికలకు సర్వం సిద్ధమైందని సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారంటూ జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి డాక్టర్ ఏ మల్లికార్జున తెలిపారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 101 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారంటూ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల పర్యవేక్షణ నిమిత్తం కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామన్నారు. ఒక డిప్యూటీ కలెక్టర్, సీనియర్ అధికారుల పర్యవేక్షణలో 24/7 కంట్రోల్ రూమ్ సేవలు అందుతాయని వెల్లడించారు. ప్రజలు 08912590 ఫోన్ నెంబర్కు లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1950 ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు. మనం ఇక్కడ ఏయూ యూనివర్సిటీలో ఉన్నాము. విశాఖపట్నం జిల్లాకు సంబంధించి మొత్తం 7 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్, అలాగే 7 అసెంబ్లీ సెగ్మెంట్ల తాలూకా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మనం ఇక్కడ ఉన్నామండి. సో మనకి టోటల్గా జిల్లాలో 1991 పోలింగ్ స్టేషన్ల తాలూకా సో ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఇక్కడే పెట్టాము. సో ఇక్కడ నుంచి మనకు ఒక 45 మినిట్స్ నుంచి 1 అవర్ టైంలో రెస్పెక్టివ్ సెక్టార్ ఆఫీసర్లు అలాగే రూట్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో పోలింగ్ స్టేషన్ తాలూకా పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు ఎవరైతే టీం ఉందో ఆ టీం వాళ్ళకి ఇచ్చిన మెటీరియల్ పట్టుకొని ఒక్కొక్కరికి 3 బ్యాగులు ఇవ్వడం జరిగింది. ఒక బ్యాగులో స్టాట్యుటరీ, నాన్ స్టాట్యుటరీ మెటీరియల్, ఇంకో 2 బ్యాగుల్లో వాళ్ళకి ఈవీఎంస్ ఇవ్వడం జరిగింది. సో మీరందరూ గమనిస్తే ఇక్కడ వీళ్ళకి ఏ కన్ఫ్యూజన్ లేకుండా మనకు కంపార్ట్మెంట్ లాగా వేయడం జరిగింది. ఈచ్ కంపార్ట్మెంట్ ఒక సెక్టార్తో సమానం. అక్కడ మనకి ఆ సెక్టార్ కింద ఎన్ని పోలింగ్ స్టేషన్ ఉన్నాయి, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏంటి, ఇటువంటి డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ కింద బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ ఆఫీసర్సు, సెక్టార్ ఆఫీసర్సు, రూట్ ఆఫీసర్సు, అలాగే పోలింగ్ స్టాఫ్, అలాగే ఆర్టీసీ సిబ్బంది అందరూ కూడా వాళ్ళకి ఏదైతే రూట్ ఇచ్చామో ఆ రూట్లో వాళ్ళు ప్రయాణించడం జరుగుతుందండి. అన్ని వెహికల్స్ కూడా జీపీఎస్ కూడా ఫిట్ చేయడం జరిగింది.
అండ్ వెహికల్ మూవ్మెంట్ కూడా జీపీఎస్ ద్వారా మొత్తం ట్రాక్ చేయడం జరుగుతుంది. సో ఇది కాకుండా మనకి పోలింగ్ స్టేషన్లో వెల్ఫేర్ వీళ్ళకి దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి వెల్ఫేర్ కిట్లు కూడా ఇవ్వడం జరిగింది సిబ్బందికి. అలాగే బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశాము, లంచ్ అరేంజ్ చేశాము, ఈవినింగ్ స్నాక్స్ అలాగే నైట్ ఫుడ్ కూడా ఏర్పాటు చేశాము. రేపు బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరికీ, ఓటర్లందరికీ విన్నపం ఏంటంటే రేపు కొద్దిగా ఎండ ఉండే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా వీలైతే మీరు క్యాపులు కానీ లేదంటే అంబ్రెల్లాలు కానీ తీసుకొస్తే మంచిది. అలాగే మేము పోలింగ్ స్టేషన్లో కూడా ప్రతి చోట 36x18 సైజులో షామియానాలు, ఎక్కడైతే ఎండ ఎక్కువ ఉందని భావిస్తున్నామో చెట్లు లేవో అక్కడ 72x18 డైమెన్షన్లో షామియానాలు కూడా వేయడం జరిగింది. ప్రతి షామియానాలో కూడా 3 రోస్ ఆఫ్ క్యూ లైన్ పెట్టడం జరుగుతుంది. అలాగే మీకు అక్కడ కుర్చీలు, డ్రింకింగ్ వాటరు, అలాగే మీకు వీల్ చైర్లు, ర్యాంపులు, అలాగే మీకు హెల్ప్ డెస్కులు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో వేడి దృష్ట్యా మేము జిల్లా యంత్రాంగము అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. అవెవర్ ఎవరన్నా వృద్ధులు, ఎవరన్నా ఇంకా ఏదైనా వికలాంగులు ఉంటే మీరు కావాలంటే దయచేసి కొద్దిగా అర్లీగా రాగలిగితే అక్కడ మీకు సౌకర్యవంతంగా మీకు ఎలక్షన్ ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అలాగే ఎవరిని కూడా సెల్ ఫోన్ తేవద్దని మనం చేసుకుంటున్నాం. సెల్ ఫోన్ తెచ్చుకుంటే కూడా ఒకవేళ పొరపాటున స్విచ్ ఆఫ్ చేయాల్సి వస్తే కూడా బయట చిన్న ట్రే పెడుతున్నాం. ఆ ట్రేలో పెట్టడం జరుగుతుంది, కానీ అక్కడ ఎవరు మీకు కాపలా ఉండరు. కాబట్టి దయచేసి మళ్ళీ సిన్సియర్గా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎవరు సెల్ ఫోన్ తేవకండి. పోలింగ్ ఏజెంట్స్ సెల్ ఫోన్ తెస్తే అలౌ చేయరు. దయచేసి ఓటర్లు కూడా సెల్ ఫోన్ లేకుండా అవతల సెల్ ఫోన్ బదులు క్యాబులు తెచ్చుకోండి, లేదంటే అంబ్రెల్లాలు తెచ్చుకోండి. ఇతర ఏర్పాట్లు అన్నీ చేసాము. పొరపాటున ఎవరైనా తెచ్చుకుంటే కన్నా బయట పెట్టాం, కానీ ఆ సెల్ ఫోన్లకు మేము బాధ్యత కాదు. ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ చాలా క్లియర్గా ఉంది, సెల్ ఫోన్లు తేగండి అని చెప్పి. దయచేసి ప్రజలంతా సహకరించవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఈ జిల్లాలో 25 ఏళ్ల లోబడి 2.3 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అంటే సుమారుగా 12%. ఆ మోడల్స్ అందరూ కూడా ఫస్ట్ టైం ఓటర్స్. అందరు పెద్ద ఎత్తున అసలు ప్రజాస్వామ్యంలో మీరు ఓటేస్తే ఎట్లా మజా ఉంటుందో, ఎట్లా ఉత్సాహం ఉంటుందో మీరు నిరూపించాలి. కాబట్టి అందరూ కూడా ఒక్కరు కూడా మిస్ కాకుండా, ఎటువంటి సమస్య ఉన్నా, వర్షం పడినా, చిన్నపాటి ఎండ ఉన్నా, మీ ఉత్సాహాన్ని ఎటువంటి విషయంలో కూడా నీరు గర్చకుండా ప్రజాస్వామ్యానికి మీరందరూ పట్టుకొమ్మలు. కాబట్టి దయచేసి మీ ఓటును ప్రతి ఒక్కరు కూడా వినియోగించవలసిందిగా అందరికీ మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఫోర్కాస్ట్ చూసుకుంటే ఈవినింగ్ రెయిన్ ఉంది, అది కూడా లైట్ టు వెరీ లైట్ రెయిన్ఫాల్ ఉంది విశాఖపట్నం జిల్లాలో. సో షామియానాలు ఏర్పాటు చేసి మంచి నాయకత్వాన్ని ఎన్నుకుని విఘ్నతతో వ్యవహరిస్తూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని నాగవంశీల సంక్షేమ సంఘ అధ్యక్షులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 5 ఏళ్లకు ఒకసారి వచ్చే పండుగ ఎన్నికల పండుగని, రాష్ట్ర భవితవ్యాన్ని, యువత బంగారు భవిష్యత్తును నిర్ణయించేది ఓటేనని గుర్తు చేశారు. ప్రలోభాలకు లొంగకుండా స్థానికంగా ఉన్న అండగా నిలబడే ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉండే నాయకులకు ఓటేసి గెలిపించాలంటూ విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా నోటాను వాడుకోవద్దని, నోటా వల్ల ప్రజాస్వామ్య విలువలకు ఇబ్బందులు ఏర్పడతాయంటూ స్పష్టం చేశారు. మా కమ్యూనిటీ ఓటర్లకి, తటస్థ ఓటర్లకి అందరికీ ఒక విజ్ఞప్తి. మనందరం ఈ ఎన్నికల పండుగను దిగ్విజయంగా జరుపుకోవాలి. అంటే మనందరం కూడా ఇంట్లో ఉండకుండా ఖచ్చితంగా ఓటేసి తీరాలి. ఓటేసినప్పుడే మనకి నాయకుల్ని ఏదైనా చేయమని అడిగే హక్కు ఉంటుంది. మరి ముఖ్యంగా కొన్ని పార్టీలు, కొందరు వ్యక్తులు, కొందరు నాయకులు డబ్బుతోటి, మద్యంతో ఓటర్లు ప్రలోభాలకు గురిచేస్తున్నారు. అటువంటి ప్రలోభాలకు గురిచేసే నాయకులకి చాలా దూరంగా పెట్టండి. ఎందుకంటే మీ మీద వాళ్ళు ఎంత డబ్బు ఖర్చు పెడతారో అంతకు 10 100 దండుకుంటారు తప్ప మీకు ఏ విధంగా న్యాయం చేయరు. గత కొంతకాలం బట్టి చూస్తున్నాం. ప్రభుత్వాలు ఉన్నాయో లేవో తెలియవు, మన ఆకాంక్షలు ఏవి నెరవేరటం లేదు. మన పిల్లలకి ఉద్యోగాలు కానీ, ఉపాధి కానీ అవకాశాలు ఏవి కలగటం లేదు. ఎంతోమంది నిరుద్యోగులు నిరాదరణకు గురవుతున్నారు. ప్రతి సంవత్సరం 3 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు రిలీజ్ అయితే కేవలం ఒక 50,000 మంది కూడా ఇక్కడ ఉపాధి కల్పన లేదు. అంటే మిగతా 2,50,000 మంది
వేరే ఊర్లోనో లేదంటే వేరే రాష్ట్రంలోనో వేరే దేశంలోనో ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి, అది కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేసే పరిస్థితి ఉంది. ఇవన్నీ తలంచుకుంటే సిగ్గుపడాల్సిన విషయం. గతంలో ఏదో ప్రభుత్వాల మీద కొంత నమ్మకం ఉండేది, ఇప్పుడు ఆ నమ్మకం కూడా కోల్పోతున్నాం. అంటే మన యొక్క విలువైన ఓటుని సద్వినియోగం చేసుకుంటే ఇటువంటి పరిస్థితులు మనకు కావని మా నమ్మకం. ఆర్కే బీచ్ వద్ద హోండా సిటీ కారును తనిఖీ చేస్తుండగా కారులో ఉన్న 1,54,28,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కాగా నిందితులు పరారయ్యారు. పోలీసులు ఉండగానే నిందితులు పరారవడం పట్ల పోలీసుల మీద పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాజన్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ఎన్నికలకు స్వగ్రామాలకు వెళ్లేందుకు ప్రజల ఇక్కట్లు. ఆర్టీసీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఓటర్లు. నగరం మొత్తం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పటిష్ట భద్రతతో ఎన్నికలకు సిద్ధం. నూతన సాంకేతిక విధి విధానాలపై నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ రవిశంకర్ వివరణ. ఎన్నికల సమరానికి రంగం సిద్ధమైందన్న జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి. ప్రతి క్షణం మానిటరింగ్ చేసేందుకు కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామన్న డాక్టర్ ఏ మల్లికార్జున. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.